రాత్రి ఒక అద్భుతమైన జరిగింది. మా భక్తికి ప్రసన్నమయ్యి ఆ వైకుంఠం నుంచి విష్ణు భగవాను దిగి వచ్చి, భక్త, మీ భక్తికి మేము చాలా ప్రసన్నం అడిగాను. ఏమి కోరుకుంటారు వారం అడిగాను. నేనన్నా ఇచ్చిన మాట మీకు తప్పరు కదా. శశి మేము ఇంతవరకు మా భక్తికి మేము ఎప్పుడు తప్పలేదు, మేము ఇచ్చాము. సరే సరే నేను అడిగాను. ఏమి లేదు, విష్ణుమూర్తి నాకు చిన్న కోరుకుంది, భక్త అడిగి భక్త అని. అండర్ కవర్ అడిగారు. ఈ అండర్ కవర్ ఏంట్రా బాబు అని అడిగారు. ఎక్కడో విన్నట్టున్నాను కానీ అండర్ కవర్ అంటే అన్నారు. అరే స్వామి, అండర్ కవర్ అంటే 2 చక్రాల్లో వెళ్ళిపోవచ్చు, లేకపోతే ఆర్టీసీ బస్సులో అయినా వెళ్ళిపోవచ్చు. వాళ్ళకి పెద్ద మెడలో బ్యాచ్ కూడా ఉండదు. కారు మీద కనీసం దేంట్లో పనిచేస్తున్నారో బోర్డు కూడా ఉండదు. ఎవరైతే అన్యాయం చేస్తూ ఉంటారో, దేశానికి దోచుకుంటున్నారో వాళ్ళని పట్టిస్తాం, లేకపోతే వాళ్ళని శిక్షిస్తాం. అది అండర్ కవర్ అంటే. ఏమయ్యా, ఇంకేమన్నా వరం కోరవచ్చుగా అన్నారు. లేదు, నేను ఆర్ఎస్ఎస్ సంఘం కాబట్టి నేను ఆల్రెడీ శబ్దం చేశాను. నేను నా దేశాన్ని నేను కాపాడుకోను. నేను ఒకటి కాపాడుకున్నాను. సో చాలా రాక్షసులు, ఆ రాక్షసుని అస్తం చేయాలంటే మరి నాకు దీవశక్తులు కావాలి. సో మీరు వరం ఒక తప్పదు. సరే ఏం చేస్తాం మరి, మా మాట మీద మేము దక్కించుకోవాలి కదా. లేకపోతే మా దేవాలయాలు కూడా విమర్శలు అసలే భక్తులు తక్కువైపోయారు రావడానికి. ఓకే, తదాస్తు. అమ్మయ్య, నా జీవితం ధనమైంది. అది ఇప్పుడు ఏం చేయాలి? గట్ల అందరూ ఎవరైతే లంచాలు తీసుకుంటున్నారో, లేకపోతే బాగా డబ్బు బాగా వాళ్ళ బ్లడ్ రిలేషన్స్కి, వాళ్ళ చుట్టాలకి ఆస్తులు రాసేసారో, బేనాములు చేశారో వాళ్ళందరినీ పట్టుకోవాలి. అది సంగతి. ఇప్పుడు ఉంటుంది మజాక. అది ఏం చేస్తాం? వంశం అలాంటి వంశంలో పుట్టాం. తండ్రి ఏమో సిబిఐ లాంటి బిల్డింగ్ పక్కన సిజిఓ కాంప్లెక్స్ న్యూఢిల్లీ. మేము కూడా అంతే, ఆర్ఎస్ఎస్ అంతే. మేము మరి శబ్దం చేసాం, దేశాన్ని రక్షించుకోవాలి కదా. అది సంగతి. ఇప్పుడు మజాక.